వినకుండా ఘర్షణ ఎక్కువైతా ఉంటే నరేందర్ నాయక్ గారు అదే రోజు 100కు పోలీస్ వాళ్లకు ఫోన్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు డీటెయిల్గా కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి డీటెయిల్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఈయన రాత్రి అయింది కాబట్టి తెల్లారిపోయి నైట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ కంప్లైంట్ ఆ రోజు రిజిస్టర్ కాలే. తెల్లారి మేమందరం పోయినాము, అడ్వకేట్స్కి పోయినాము, నేను ప్రెసిడెంట్గా కూడా పోయినాను పోలీస్ స్టేషన్కు, డిఎస్పీ గారిని కూడా కలిసాము. అందరం ఇంతమంది కలిసిన తర్వాత లాస్ట్కు మా యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత మరుసటి రోజు మరి ఈ ఇన్ఫర్మేషన్ మేము రిజిస్టర్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన విషయం గురించి మేము ఎవరికైతే అక్యూజ్ ఉన్నాడో మా కంప్లైంట్ ప్రకారము ఆ అక్యూజ్కి ఇన్ఫర్మేషన్ పోయింది. మరి ఎట్లా పోయిందో ఏం పోయిందో తెలియదు. మా యొక్క కంప్లైంట్ను నీరుగార్చే ఉద్దేశంతో మరి ఆ వ్యక్తి, ఆ భద్రు నాయక్ అనే వ్యక్తి తన భార్యను తీసుకొని వచ్చి తను కూడా ఒక కంప్లైంట్ ఇప్పించినాడు. ఆ కంప్లైంట్ ప్రకారం ఇప్పించినాడని అంటే, తన భార్య బట్టలు ఉతుక్కుంటూ కూర్చున్నది, తను ఉన్నాడు, భర్త ఉన్నాడు, కొడుకులు ఉన్నారు. ఇతను మా నరేందర్ నాయక్ గారు ఆ అమ్మాయి ఆయన భార్య దిక్కు చూసుకుంటూ ఆయన అసభ్యకరంగా మాట్లాడినట్టు, సైగలు చేసినట్టు, తర్వాత ఏదో సౌండ్స్ చేసినట్టు చేసి ఆమె విలువను భంగం చేసినట్టుగా చేసిండని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ను ఇమ్మీడియట్గా మేము ఇంత ప్రెషర్ చేస్తే మా కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. ఆయన కంప్లైంట్ ఇమ్మీడియట్గా రిజిస్టర్ అయ్యి మా మీద ఎఫ్ఐఆర్, నరేందర్ నాయక్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ. మేము మా డిమాండ్ ఏంటంటే, ఇందులో ఎప్పుడైతే ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఒక టైంకు తర్వాత ఆ ప్లేస్కి సంబంధించిన మా యొక్క కంప్లైంట్ మొదలు రిజిస్టర్ అయినప్పుడు రెండవ కంప్లైంట్ రిజిస్టర్ చేసే విషయంలో కనీసము ఎవరైతే కేసు రిజిస్టర్ చేసినారో రెండవ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాల్సిందే. అరే రెండవ కంప్లైంట్ కూడా వచ్చింది, ఎన్ని కంప్లైంట్ తనే రెండవ కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఎస్హెచ్ఓ, సిఐ గారు కానీ లేకుంటే ఎస్ఐ గారు కానీ ఎవరు ఎస్హెచ్ఓ ఉన్నారో ఆ రెండవ కంప్లైంట్ రిజిస్టర్ చేసేటప్పుడు మినిమం ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేయకుండా ఇమ్మీడియట్గా మా మీద నరేందర్ నాయక్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది కూడా ఒక అమ్మాయిని ముందుకు పెట్టుకోవాలి. మేమేమంటామంటే, మా యొక్క ముందు ఇచ్చిన కంప్లైంట్ను నీరుగార్చే ఉద్దేశముతో ఈ రెండవ కంప్లైంట్ ఇప్పించడం, ఉద్దేశపూర్వకంగా ఇప్పించడం జరిగింది. ఎందుకు